మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. కానీ యేసు ప్రభుతో పాటు కొంత సిరికి లోక సంబంధమైన భోగాలకు ప్లేస్ ఇచ్చి టైం అంతా దానికి వెచ్చించి దేవుని కొరకు ఏమి చేయని స్థితిలో ఉంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి రేపు అక్కడ కిరీటాలు, బహుమానాలు, జీతాలు? ఏం సాధించారని, ఏం పోటు పొడిచారని? స్తోత్రం. ఏం చేసావు బాబు అంటాడు. అంత మాత్రం సమకూర్చుకున్నావు అంటాడు. ఇక్కడేం మనమేం పట్టించుకోలేదు కానీ ప్రభువా భూమి మీద మాత్రం గట్టిగానే లైన్ చేసాం. గట్టిగానే లైన్ చేసావు భూమి మీద. ఆ భూమి ఉండదు, ఇప్పుడు నువ్వు లైన్ చేసింది కూడా ఉండదు కదరా. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును, పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును అనుంది. చదవలేదా కుమారుడా? మరి ఎందుకురా క్షయమైపోయేదాని కోసం బతుకంత తెగలు పెట్టావు, ఆలోచించావు, జుట్టు ఊడిపోయిందా, గందరగోళం అయిపోయావు, నిద్రలో కళ్ళు మూతలు పడుతున్నా కూడా కళ్ళు తెరుచుకొని ఆలోచించావు. ఎందుకురా అంత గందరగోళం అయ్యావు? బంగారం అన్నావు, ఇల్లు అన్నావు, బంగాళా అన్నావు, బిల్డింగ్ అన్నావు, స్థలం అన్నావు, పొలం అన్నావు, ఏదేదో అయిపోయావు. ఏదిరా నువ్వు ఇక్కడ సంపాదించిందని అడుగుతాడు. ఆ ఒక్క వచనమే కాదు, ఇంకో చోట కూడా భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ దోచుకుంటాడు, తుప్పు తినేస్తుంది, చిమ్మిట కొట్టిద్ది. అక్కడ సంపాదించుకోండి. అక్కడ దొంగ దోచుకొనడు, తుప్పు చిమ్మిటయో తినివేయవు, కొట్టవని చెప్పి మాట అన్నాడు. ఈ 2 వచనాలు అక్కడ సమకూర్చుకోండి అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి క్షయమైపోయే దానికోసం కాదు ఆరాటపడాలి, అక్షయమైన దానికోసం ఆరాటపడాలి. పేరు కోసం ప్రాగులాడతారు. ఎంతవరకు ఉంటుంది పేరు? నిన్ను పొగిడేవాడు బతికున్నంత వరకు ఉంటుంది, పొగిడించుకుని నువ్వు బతికున్నంత వరకు ఉంటుంది. నువ్వు పోయినాక నిన్ను పట్టించుకుంటాడు ఏంది? నువ్వు పోయినా కూడా నీ భయం చేస్తానే ఉంటారు ఏంది జనం? బతికుండగానే పట్టించుకోవట్లా. ఒకప్పుడు పూలు చల్లిన చేతులతోనే రాళ్ళు వేసిన చరిత్రలో చాలామంది జీవితాల్లో మనం చూసాం. పేరు గొప్పల కోసం నానా రకాల బాధలు. వారి నాయన ఎన్ని కాదు అది. క్రీస్తుతో కూడా మీరు తిరిగి బ్రతికింపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇది అర్థమైంది. దేవుని కృపను బట్టి నన్ను వెంబడించే బిడ్డల్లో దాదాపు 2500 మంది కంటే ఎక్కువ మందికి అర్థమైంది. మొత్తం ఇక వాళ్ళ గ్యాప్ని పోనీయకుండా అంత దేవునిలోనే ఖర్చు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సేవ చేయాలనుకునే బిడ్డలారా, సోదరి సోదరులారా, పరిచర్య చేయండి. పరిచర్య. సేవ అంటే బోధ, జస్ట్ ప్రసంగం కాదు, సేవ. చిత్రం చెప్పనా? ఇప్పుడు సేవ అంటే ఏందనుకున్నా, పాస్టర్ అమ్మగారు, పాస్టర్ అయ్య గారు ప్రసంగం చేసి, పాస్టర్ గారు ప్రసంగికుడు, పాస్టర్ అమ్మ గారు ప్రసంగికురాలు. ఏం రాలు? పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు వీళ్ళు ఇప్పుడు ప్రసంగికులు అయ్యారు కాబట్టి అందరూ వీళ్ళకి పరిచర్య చేయాలన్నమాట. అసలు పిలిపేమో ప్రజలకు వీరు పరిచర్య మనం సేవకుడు పరిచర్య చేయటానికి పిలువబడ్డాడు. అవసరమైతే ఎంత తగ్గించుకోనైనా ఉపచారం చేసే పిలుపు మనది. అదేమంటే దైవజనులుగా చేస్తే మీకు దీవెన. వాళ్ళు కూడా పాపం ఆ దీవెన కోసమే చేస్తారు, దేవుణ్ణి బట్టే చేస్తారు. వాళ్ళకై వాళ్ళు వచ్చి ప్రేమతో చేస్తామంటే చేయించుకోవచ్చు. కానీ కొంతమంది చెప్పి మరి వెలగబెడతారు పెత్తనాన్ని.
ఇంత పనికిమాలిన తెలివి. నా సహోదరి సేవకురాండ్రు నన్ను తిట్టుకోవాకండి, నొప్పి పెడితే తిట్టుకోండి, పర్వాలేదు. కానీ కుర్చీళ్ళు పైకి అట్లా బట్టి అఫీషియల్గా నాజుగ్గా నైస్ పీస్గా తిరగటం కాదు. అవసరమైతే బాత్రూమ్ కూడా గడగాలి. పాస్టర్ అయ్యా తప్పదు. బిడ్డలకు మరి ఆ జ్ఞానం తెలిసిందాకా, వాళ్ళు లైన్లోకి వచ్చిందాకా మరి స్పీకర్ నేనే మోసుకున్నా. విశ్వాసులు వచ్చి కూర్చుంటే వేయాల్సిన పరద నేనే మోసుకొని పోయా. మరి ఎవరు వచ్చారు ఏంది? మొత్తం కూటానికి ముందు నేనే మొత్తం ఆ టేబుల్ ఆడబెట్టుకొని, సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకొని, ఒక పక్క కాంగో సెట్ చేసుకొని, మైక్ సెట్ చేసుకొని, ఇదంతా ఫస్ట్ ఒక గెటప్లో వచ్చి మొత్తం రెడీ చేసుకుంటా కూటం పెట్టాల్సిన దగ్గర. మళ్ళీ పోయి స్నానం చేసుకొని, మళ్ళీ బట్టలు మార్చుకొని, మళ్ళా దేవునికి స్తోత్రం, మళ్ళా వచ్చి కాంగో దగ్గర కూర్చొని పాట పాడుకుంటా, మళ్ళీ కాంగో ప్లే చేసుకుంటా. అంటే కాంగో కొట్టేవాళ్ళు లేడు. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ మ్యూజిషియన్ ప్లేస్ వదిలిపెట్టేసి మళ్ళీ స్పీకర్ ప్లేస్కి వచ్చి మళ్ళీ వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మరి అన్యులు కదా, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరదాలు మేమే చుట్టూ మళ్ళీ సరికంతా మోసుకోవాలా. పరిచర్య చేయాలి. మనం పరిచర్య చేయించుకున్నటకు కాదు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నాడు, పరిచారము చేయుటకు వచ్చాడని చెప్పాడు. యేసయ్య మాదిరిని అనుసరిస్తే అవసరమైతే బిడ్డ కాళ్ళు గడిగే అంత తగ్గింపు మనకు ఉండాలి. పెత్తనాలు ఎలగబెట్టడం, మీకు ఇవ్వబడిన మంద మీద ఏలికలే ఉన్నట్టు పెత్తనాలు చేయొద్దనే మాట చెప్పాడు లేఖనాల్లో. వాళ్ళకై వాళ్ళు ప్రేమగా ఏదన్నా పరిచర్య చేస్తానంటే నువ్వు కూడా ఒక చెయ్యి వేసి, బిడ్డ కూడా ఆత్మీయ బిడ్డలో చిత్వంతో ఉంటే నువ్వు అఫీషియల్గా పైన తిరగట్టంగా నువ్వు కూడా కూర్చొని 2 గిన్నెలు దోము, మర్యాదగా ఎగస్టాలు చేయకుండా. దేవునికి స్తోత్రం. వాళ్ళు దోముతూ ఉంటే అది సరిగా పోలా, శుభ్రం చేయి, ఏంటి అసలు అనకూడదు. అంటే కొద్ది కాలానికి ఆ ఉన్నోళ్ళని తీసేస్తాడు దేవుడు. ఇక చివరికి నువ్వే ముందేసుకొని నాటి పేంత అనుకుంటూ కూర్చోవాలన్నమాట. కొంతమంది అట్లా సేవ చేసేవాళ్ళని చూస్తాడు దేవుడు, పరిచర్య చేసేవాళ్ళని చూస్తాడు. ప్రవర్తన, వ్యవహారం, నోటి మంచితనం, మాట తీరు. పెద్దలు చెబుతారు కదా, అమ్మా అన్న ఆనోరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోవటం, ప్రేమగా మాట్లాడటం, ఆదరణకరంగా మాట్లాడటం, కుంగిన వారిని లేవనెత్తే విధంగా మాట్లాడటం, ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే విధంగా మాట్లాడటం, దేవుని ప్రేమని ప్రవర్తనలోనూ క్రియలోనూ మాత్రమే కాక మాటలో కూడా దేవుని ప్రేమ ఉట్టిపడే విధంగా మాట్లాడటం నేర్చుకోవాలి బిడ్డలారా. సేవకులు లేవాలి, సేవకురాండ్రు లేవాలి. సంఘం పెద్ద గుంపు ఉంటే అది గొప్పతనం కాదు, అందులో నుంచి సరుకు తయారు కావాలి. అది ఇప్పుడు నా బాధ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ సంగతుల్ని మనస్కరిస్తారని కోరుకుంటున్నాను. నువ్వు ఒక పాట పాడతాను, నువ్వు ప్రసంగం చేసావు కదా నాయనా అంటారా? తప్పదు, ఇది చాలా ముఖ్యమైనవి. కాబట్టి దేవుని సేవ చేయాలని ఆరాటపడేవాళ్ళు నేర్చుకోండి. భక్తులందరూ కూడా అలా తగ్గించుకొని పరిచర్య చేశారు. అలా చేసిన వాళ్ళని దేవుడు వదిలిపెట్టలా. ఒక దైవజనుడి గురించి నేను విన్నాను. పాపం క్రొత్తగా భార్యాభర్తలు పెళ్లి చేసుకుని అయ్యగారి దగ్గరికి పోయారంటే, అయ్యగారు మేము హనీమూన్కి వెళ్తున్నామండి, ప్రార్థన చేయండి అని. పోయేవాళ్ళు పోవచ్చుగా, మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు ఏంది అన్నాడంట. మేము హనీమూన్కి వెళ్తున్నామంటే, కొత్తగా పెళ్ళి అయింది, కొద్ది రోజులు మేము అలా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నామంటే, ఆత్మలు నాశనం అవుతుంటే మీకు ఎంజాయ్ కావాలా? ఆత్మలు నశించిపోతుంటే బుద్ధి ఉందా? పోండి, ఫలానా దగ్గర కూటాలు జరుగుతున్నాయి, అక్కడ ఒక 5 రోజులు పరిచర్య ఉంది, పోయి చేయిపోండి అన్నాడు.
7 రోజులు కూటాలు జరుగుతున్నాయి, పరిచర్య చేయకుండా. ఈ దైవజనుడు చెప్పాడు, మాట్లాడేది లేదు. అప్పుడు సేవకులు అంతే ఉన్నారు, విశ్వాసులు కూడా అలాగా కట్టుబడి ఉన్నారు దేవుని పని అంటే. ఇప్పుడు ఎవరైనా అట్లా చెప్పారనుకో, పాస్టర్ గారికి కామన్ సెన్స్ తెలీదా ఏంటి? హనీమూన్కి వెళ్ళాలి, ప్రేయర్ చేయవా అంటే ఆడపోయి పరిచర్య చేయమంటాడు. పెళ్లి చేసుకుంది ఎందుకు? పెళ్లి చేసుకుంది ఎందుకు అనుకుంటా. ఏం పాస్టర్లో ఏం మరీ ఇంగితం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా మరి అనుకోలా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు అట్ట. ఇప్పుడు అయ్యగారుల క్లాసులు పీకేవాళ్ళు తయారయ్యారు, అయ్యగారులకు పాఠాలు నేర్పే సరుకు తయారైంది కొంతమంది. వెళ్ళి అక్కడ పరిచర్య చేయపోను పోయి పాపం చేశారు. 7 రోజులు పరిచర్య చేశారు. దైవజనుడి మాట, దేవుని మాట, సేవకే కదా పొమ్మన్నాడు. అయిపోయింది. మళ్ళీ వచ్చారండి, అయ్యగారు 7 రోజులు చేశాం అయ్యగారు, మరేం సంగతి అని. ఏంది చేసింది? ఇక్కడ అయిపోయింది, ఫలానా దగ్గర మళ్ళీ కూటలోనే ఆడొక 7 రోజులు ఉంది పాండి అన్నాడు. పొరపాటును వచ్చేవారా నాయన అనుకుని ఉంటారు వాళ్ళు బహుశా. మళ్ళీ అక్కడికి 7 రోజులు, మొత్తం 14 రోజులు. మొత్తం తిరిగి వాళ్ళు మళ్ళీ ఆయన ముందుకు వచ్చి 15 రోజులు బట్టి. అప్పుడు వాళ్ళు కనపడగానే దగ్గరికి పిలిచి ప్రార్థన చేసి పంపించాడు. ఇవ్వండి, ఆత్మల కొరకు కష్టపడ్డారు ఈ 14 దినాలు, దేవుడు మీకు తోడై ఉంటాడు, దీవించబడతారు పోండి అన్నాడు. అలా పంపబడిన వాళ్ళు ఇప్పటికీ సజీవులుగా ఉండి సాక్ష్యం ఇచ్చారు. దేవుని కృపలో మేము చాలా ఆశీర్వదించబడ్డాం, ధన్యజీవులమయ్యాం. ఆ మహనీయుడి యొక్క పరిచర్యలో మేము కూడా పాలిభాగస్థులమైనందుకు ధన్యులమయ్యామని వారు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఎవరు వింటారండి? ఏమో ఒకవేళ దేవుని చిత్తం అయితే మీరు వింటారని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఆ టైప్ వాళ్ళు ఎవరు రాలా. ఇప్పుడు వస్తే మాత్రం నేను అదే చెప్పేటట్టున్నాను. ఇప్పుడు ముందు పోయి మీటింగ్ గ్రౌండ్లో పనిచేయండి కాబట్టి వాళ్ళకి తెలుసు, కాబట్టి ముందే నా దగ్గర రారని నా నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. వద్దా? చెప్పొద్దా? చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అది లైవ్లో ఉన్నాడు, లైన్లోనే ఉన్నారా? రైట్. వ్యవహారం నేర్చుకోవాలి, దేవునితో నడచుట నేర్చుకోవాలి, సంఘములో ఆత్మీయ నాయకగణంతో నడవటం నేర్చుకోవాలి, కుటుంబాన్ని నడపటం నేర్చుకోవాలి, సమాజాన్ని ప్రభావితం చేయటం నేర్చుకోవాలి, సైతాను గాని అనగా దొక్కటం నేర్చుకోవాలి. వాడిని లేవనీయకూడదు. వాడిని లేవనెత్తి వాడు మనలో దొక్కుతాడు. వాడిని అడుగడుగున వాడినాడు మనం ఎరగొడతా ఉండాలి. నేర్చుకోవాలి. పరిచర్య చేయటం నేర్చుకోవాలి, తగ్గించుకొని సేవ చేయటం. ఈ కీలకమైన వాటిని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత హృదయంలో ఆశ ఉంటే ఎన్నో వస్తాయి. రెండవది అందుబాటు. ఫ్యామిలీ రొటేట్ కావాలి, బతకాలి, చేసుకో చాకిరి. అయిపోయిందా? వాళ్ళకి చెల్లించు, దేవుని సన్నిధిలో కనపడు. కొంతమంది కుటుంబాన్ని అండగట్టి కనపడతారు, అది తప్పు. మళ్ళీ కుటుంబ బాధ్యత నెరవేర్చకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే దాని గురించి లేఖనం ఏమంటుందంటే, ఎవడైనను విశేషముగా స్వకీయులను తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలా అతని గురించి లేఖనం ఏమంటుందో చూడండి. ఒక్కసారి తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. పిల్లల బాధ్యత, భార్య బాధ్యత, కుటుంబ బాధ్యతను అసలు పూర్తిగా వదిలేయటం కూడా డేంజరే. వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటుంది వాక్యం. నేను చేయాలి ఆ పని, కష్టపడి చాకిరి చేసుకున్నాను, నా భార్య పిల్లలకి అంత అన్నం పెట్టుకున్నాను, నా గ్యాప్ సమయం అంతా కూడా సన్నిధిలో గడిపోవడానికి నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కూడా దేవుడు ఆయన ఛాన్స్ ఇచ్చినట్టయితే చేస్తూ ఉంటేనేమో, కానీ పరిచర్య విస్తరించినందున నేను దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంటే చేస్తుందేమో, కానీ నాకు పని మరి ఆత్మలో నాకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి కాబట్టి వినియోగించాలి. అందుకని దాని మీద పెట్టాల్సి వచ్చింది పూర్తి టైం అంతా. కాబట్టి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన భద్రత ఫ్యామిలీకి ఇస్తూ మళ్ళా దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. కాబట్టి ఈ కీలకమైన విషయాలను దయచేసి మనస్కరించండి. వీటన్నిటితో పాటు ఫినిషింగ్ టచ్లో ఒక మాట చెప్పేస్తా. ఇప్పటి కాలంలో, మళ్ళీ చెప్తున్నారు వినండి, ఇప్పటి కాలంలో భక్తి సాధన అనేది చాలా గడ్డు విషయము. ఎందుకంటే అంత్య దినాలు ప్రారంభమైనాయి. అంత్యదినాల ప్రారంభం కాదు, అంత్యదినాల అంతము ప్రారంభం, అంటే ముగింపు ఘట్టంలోకి వచ్చాము. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో వరుసగా చెప్పినటువంటి సంగతులన్నీ నెరవేరే కాలం ఇది. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తూ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని మూక తయారయ్యేటువంటి దినములలో మనం ఉన్నాం. ఇప్పుడు భక్తి జీవితానికి ఉన్నంత శోధన గతించిన దినాల్లో లేదు. మళ్ళీ చెప్తున్నాను, సైతానుగాడు స్కెచ్ మార్చాడు, సైతానుగాడు ప్లాన్ మార్చాడు. స్టార్టింగ్లో సంఘాన్ని వేధించి హింసించి ఇబ్బంది పెట్టాడు, అది విస్తరించింది. స్తోత్రం. వరుసగా ఆ ఇబ్బంది క్రమంలో తీసుకొస్తా ఉన్నాడు, అది దావాలనమే వ్యాపిస్తూ ఉంది. సో వాడికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ ఏం చేశాడంటే, వీళ్ళని శ్రమ పెట్టే కొద్దీ వీళ్ళు విస్తరించడం అనేది జరుగుతుంది. ఇక వీళ్ళని శ్రమ పెట్టడం కాదు, వీళ్ళని భోగలాలనలో ముంచేయాలి అనే ప్లాన్ మార్చాడు వాడు. వీళ్ళని శారీరక వాంఛలలో చుట్టేయాలి. వీళ్ళల్లో శరీర ఆశని, జీవపు డంబాన్ని, ఈ రెండిటికంటే మిక్కటముగా నేత్రాశ పాపాన్ని బాగా ఎక్కువ చేయాలి అని వాడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపి అవి తీర్చుకోవడానికి అవకాశాలను అందుబాటులో తీసుకొచ్చి భక్తిని ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రే బన్నాడు. అర్థమైందా? మీరు చెప్పండి, శ్రమలలో ఉన్నప్పుడు సంఘం దూసుకెళ్తుందా, లేకపోతే భోగాల్లో ఉన్నప్పుడు దూసుకెళ్తుందా? పెద్దగా చెప్పాలి. ఏ శ్రమానుభవం లేకుండా ప్రశాంతతలో, భోగాలలో, లోకాశల్లో ఉన్నప్పుడు? ఈరోజు అలాంటి కండిషన్ వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి నా బాధ అర్థమైద్ది, శరీర సంబంధులకు అర్థం కాదు. ఇది చాలా గడ్డు దినాలు వచ్చినాయి. ఈ గడ్డు దినాల్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు యేసుప్రభు శిష్యుల్ని బలవంతంగా పంపివేసి తండ్రితో గడిపినట్టుగా కొన్ని సంగతులని బలవంతంగా పక్కకు నెట్టి, కొన్ని విషయాలను బలవంతంగా పక్కకు పెట్టి దేవునికి అందుబాటులోకి వెళ్ళకపోతే నీ భక్తి నిలబడటం కూడా డౌటే. అసలు ముందు జనాల్ని ప్రభావితం చేయడం సంగతి ఏమో కానీ అసలు నువ్వే తేడా పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఈ చివరి మాట? అర్థమైతే నిజంగా చేతులు ఎత్తండి. అది శరీరానికి కావలసిన సౌకర్యాలు ఎక్కువైపోయే కొద్దీ మనిషిలో సోమరితనం పెరిగిపోతుంది, భోగ లాలన పెరుగుతుంది, దానివల్ల భక్తి జరిగిపోతుంది. హెల్త్ ఇష్యూసే కాదు, భక్తి కూడా సమస్యలే. ఆత్మీయ జీవితాన్ని కూడా వ్యాయామం బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి అన్నీ ఏం లేదు, ఇక ఇంట్లో కూర్చొని జస్ట్ నువ్వు తిండి తినాలన్నా, నువ్వు వస్త్రం కావాలన్నా, నువ్వు పచ్చడి కావాలన్నా, నీకు టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, నీకు కార పచ్చడి, ఏ టైప్ పచ్చడి కావాలన్నా సరే 15-20 నిమిషాల్లో వాహనం వచ్చి నీ ఇంటి ముందు ఉంటుంది. నీకు కావాల్సిన వస్తువు సార్ మీరు ఆర్డర్ చేశారు, ఇదిగో సార్ అంట. ఏ టైపు ఫుడ్ కావాలంటే ఆ టైప్ ఫుడ్. ఈరోజు భార్యలు కూరలు వండడం, అయ్యో నేను ఏం వండలేదే, ఏం చేయాలి, ఆయన వస్తాడే అనేది తలగొక్కునే పనేం లేదు. ఫోన్ తీసుకుంటుంది, ఆర్డర్ పెట్టేస్తుంది, వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు, వచ్చేటప్పటికి రెడీగా చేసి పెట్టేస్తుంది. ఇన్ని రకాలు ఎట్లా చేసావు మ్యాన్? అట్టడా ఆర్డర్ పెట్టా,
ఆడరా నువ్వు చేయలేదా? రోజు రొటీన్ నేను చేస్తే రొటీన్ కదా, అందుకని బయట నుంచి తెప్పించాం. ఏం తెప్పకూడదా? ఎందుకు తెప్పకూడదులే, తినండి మీకోసమే. జాగిరి లేదు ఈరోజు, అన్నీ అందుబాటులో. ఇదంతా కలిపి ఒక రకంగా కొంత ప్రశాంతత సుఖం అందిందిరా అనుకుంటే ఇది ఇంకో దానికి తీసుకెళ్తుంది. కాబట్టి చెవులు గల్లోళ్ళకి అర్థమైద్ది, చెవులు లేని వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళతో నాకు అనవసరం, అర్థమైన వాళ్ళు బాగుపడతారని చెప్పాను. తస్మాత్ జాగ్రత్త. అందరినీ నేత్రాశ పాపం బాగా ఏలతుంది. చివరికి తమ ఆత్మీయ స్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందో కూడా గుర్తుపట్టలేనంత స్థితికి వెళ్ళిపోయారు. తమలోకి తాము చూసుకునే పరిస్థితి కూడా ఈరోజు లేదు. కాబట్టి ఇలాంటి గడ్డు దినాల్లో భక్తి సాధన చేసి భక్తి నిలుపుకోవడం పెద్ద పోరాటం. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడితిరా ధన్యులవుతారు. లేకపోతే విశ్వాసులుగా ఉంటారో అన్యులవుతారో తెలియదు, మీ ఇష్టం. నా బాధ్యత నేను చెప్పా.